అందరికీ నమస్కారం. మేడం ఏం చెప్తారు? 11 మందినైతే సస్పెండ్ చేశారు. మరి గోరంట్ల మాధవ్ ఫోన్ మాట్లాడింది ఎవరితోని? ఏమైనా ఐడియా ఉందా? ఖచ్చితంగా పెద్దలతోనే మాట్లాడుంటాడండి. శభాష్ అని చెప్పి పొగిడించుకుని ఉంటాడు. అది జగన్మోహన్ రెడ్డికి అలవాటు కదా. ఉమ్, ఏదైనా ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి. ఉమ్, అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా ఎలా బిహేవ్ చేయాలో, అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలనేది తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అతనికి ఏంటి అంటే సార్, అతను ఒక చెడ్డ అలవాటు ఉంది. అటో మరి అతని బై బర్త్ అలవాటు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఎవరైనా తిడితే మెచ్చుకుంటాడు, ఉమ్, జబ్బలు జరుస్తాడు, బాగా చేసావని చెప్పేసి. ఏది జోగి రమేష్ లాంటి వాళ్ళని, లేదా ఇలాంటి నీచపు పనులు చేసే వాళ్ళని వెనకేసుకొస్తాడు, నేనున్నాను అని చెప్తాడు. అది అవతల చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే బీజేపీ పెద్దలు కావచ్చు, రాష్ట్ర పెద్దలు కావచ్చు, వీళ్ళు ఎవరు చెయ్యరు. కాబట్టి ఒకంత అతనికి ఏంటిది, నాలా లేరేంటి వీళ్ళు, నాలానే ఉండాలి కదా అనే కైండ్ ఆఫ్ ఒక ఫోబియా అతనికి ఉందండి. ఒక కైండ్ ఆఫ్ బిహేవియర్ లోనే అతను ఉంటాడు. ఉమ్, అంటే నాలానే ఉండాలి, నేను ఏ విధంగా ఆలోచిస్తున్నానో అలానే ఉండాలి. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాగద్వేషాలు లేకుండా నిష్పక్షపాతంగా నేను పరిపాలిస్తానని ప్రమాణం చేస్తాడు. కానీ ఆ ప్రమాణానికి అర్థం నిజంగానే ముఖ్యమంత్రికి తెలియదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలియదు. అందుకే ఏం చేసేవాడు, ఎవరైతే బాధ్యతాయుతమైన హోదాల్లో ఉండి బాధ్యతగా ఉండాలో అలాంటి వాళ్ళందరినీ ఏం చేయించేవాడు, మీరు తిట్టండి, బూతులు తిట్టండి, ఇష్టం వచ్చినట్లు మీ క్యారెక్టర్లెస్ గా బిహేవియర్ అంతా చూపించండి, మీకు నేను పదవులు ఇస్తా అని చెప్పి తాయిలాలు ఇచ్చాడు. సో అందుకని చెప్పేసి వైసీపీ పార్టీ నాయకత్వం మీరు చూసుకుంటే పైనుంచి కింద దాకా కార్యకర్త వరకు ఒకేలా ఉంటాడు. ఉమ్, బూతులు, తిట్లు, ఏది ఆడవాళ్ళనని చూడరు, క్యారెక్టర్ అసాసినేషన్ ఈజీగా చేసేస్తారు, ఈజీగా మార్పులు, ఇవన్నీ వాళ్ళకి చిన్న విషయాలు సార్. ఈరోజు భారతి గారిని తిడితే మా పార్టీకి సంబంధించిన ఒక అతనే, ఒక కార్యకర్త తిట్టినా కూడా ఈరోజు మేం తీసుకోలేకపోయాం, కూటమి ప్రభుత్వం తీసుకోలేకపోయింది. మహిళను ఎలా కించపరుస్తారని మేం తీసుకోలేకపోయాం. వాళ్ళకి ఈరోజు నొప్పి ఉందా అండి? ఇంత చిన్న నొప్పి అయినా అనిపిస్తుందా వాళ్ళకి? సిగ్గుందా అసలు? భర్తే కదా జగన్మోహన్ రెడ్డి. కనీసం అతను తన భార్యకు అంత అవమానం జరిగినప్పుడు కనీసం అతను ఏం జరిగిందని ప్రశ్నించాడు? అది ప్రశ్నించడు. ప్రశ్నించే పరిస్థితి కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తీసుకురండి. ఆయన అదే, అందుకే రాగద్వేషాలు లేకుండా నిష్పక్షపాతంగా పరిపాలిస్తున్నాడు. ఈరోజు ఎవరైనా సరే మహిళను ఆంధ్ర రాష్ట్రంలో అవమానిస్తే, ఏ మహిళైనా అవ్వచ్చు, పార్టీలకు సంబంధం లేదు, పార్టీలకు అతీతంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి మహిళ పూర్తి భద్రత, ఏ ఎలాంటి దగ్గరైనా సరే, అంటే సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో కావచ్చు, ఎక్కడైనా సరే భద్రతగా ఉండాలి అనే పరిస్థితి ఈరోజు కల్పించింది. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం చేశాడో ఒక్కసారి మాట్లాడుకుంటాం సార్. చాలా మంది భువనేశ్వరి గారి ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుంటాం కాదు, ఉమ్. అతని స్వయంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను కూడా గౌరవించలేని యొక్క మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది, అవునా కాదా? స్వయంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు షర్మిల విజయమ్మకి రాజశేఖర రెడ్డికి పుట్టిన బిడ్డ కాదు అని అంటే ఏమిటి అర్థం? బయటకు వచ్చాడంటే ఏ రోజైనా తన సొంత అమ్మకి చెల్లికే కదా అవమానం, అది సొంత ఇంట్లో ఆడబిడ్డకే కదా అవమానం. అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల కోసం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఏ స్థాయికైనా దిగజార్చగలిగేంత ఒక దరిద్రపు గొట్టు మనసు, అంటే స్వభావంతో ఉన్నాడనమాట. అలాంటి కైండ్ మేడం మేడం ఈ కిరణ్ మాట్లాడింది అభ్యంతరకరం, ఎవరు కూడా దాన్ని సపోర్ట్ చేయరు, ఖచ్చితంగా శిక్షించాలి, ఇది ఓకే ఇది. కానీ అప్పుడు మీరు ఇందాక అన్నది, అప్పుడు షర్మిల గారిని కావచ్చు, విజయమ్మ గారికి సంబంధించి పెట్టిన కామెంట్ కూడా అది విడమర్చి చెప్పకపోయినా ఇట్లాంటి అర్థమే, అది కూడా అదే ఇంత పెద్ద కదండి. మాటే. ఇప్పుడు కిరణ్ రాజశేఖర మాట్లాడినటువంటి రెడ్డి మాటే, గారికి షర్మిల కానీ దానికి పుట్టలేదు. ఎట్లాంటి చర్యలు లేవు. ఆయన దగ్గర ఉన్న వైసీపీ బ్యాచే పెట్టింది, పేటీఎం బ్యాచే కొద్దిమంది దాన్ని పోస్ట్ చేశారు, దాన్ని వైరల్ చేశారు. సో ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా నుంచే. కానీ అప్పుడు ఏంటి ఆ విధంగా, ఇది తప్పే అది తప్పే, కానీ ఇట్లాంటి తప్పే అది కూడా. కానీ అది క్లియర్గా చెప్పలేదు, మామూలు మాట చెప్పారు అంతే, దాని అర్థం లోపలికి వెళ్తే ఇట్లాంటి అర్థమే. సరే, ఇందాక రవికిరణ్ గారు అంటున్నప్పుడు అసలు వీళ్ళకి వెనకేసుకొచ్చాడు వర్రా రవీంద్ర రెడ్డి వెనకేసుకొచ్చాడు జగన్మోహన్ అవును రెడ్డి గారు. అవును, ఇప్పుడు కూడా అతనికి లీగల్ అసిస్టెన్స్ ఇస్తుంది అతనే కదండి, వైసీపీ పార్టీనే కదా ఇస్తుంది. నీకు స్వయంగా నీ నీ తల్లిని,
నీచభావంతో మాట్లాడినవాడు, నీ చెల్లిని నీ రక్తం పంచుకుని పుట్టిన నీ చెల్లికే ఒక కళంకం సృష్టిస్తున్న వాడిని నువ్వు వెనకేసుకొస్తున్నావు అంటే నీకు నీ ఇంట్లో మహిళల మీదే నీకు విలువ లేదు. నీ భార్యకే కాదు, లేకపోతే నీ తల్లికి కాదు, నీ చెల్లికి కాదు, ఆఖరికి నీ బిడ్డల మీద కూడా రాజకీయం చేసిన నువ్వు సంతోషంగానే ఉంటావు. ఈరోజు ప్రభుత్వం అది ఎవరిని అని చూడకుండా అరెస్ట్ చేసిన రోజు బయటకు వచ్చి ఎస్ ఇది కరెక్ట్, వాళ్ళు చేసింది కరెక్ట్ పని, ఆ రోజు నేను చేయలేకపోయాను, ఈరోజు వాళ్ళు చేశారు, ఇది కరెక్ట్, ఎవరైనా సరే ఇలాగే చేయాలి, రేపొద్దున్న రోజు ఇంట్లో ఆడవాళ్ళని తీసుకురారు, మహిళల్ని ఊరుకునే ఇలాంటి క్యారెక్టర్ అసాసినేట్ చేయరు అని చెప్పేసి బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. ఒక ప్రతిపక్ష హోదా లేకపోయినా నువ్వు అనుకుంటున్నావు కదా ప్రతిపక్ష నాయకుడు అని చెప్పేసి, మరి బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. ఇవ్వలేదు అంటే సార్ జగన్మోహన్ రెడ్డి నాలుకకి నరం లేదు, ఎలా పడితే అలా మాట్లాడతాడు, నరం లేని నాలుక ఎలా పడితే అలా మాట్లాడతాడు. కేవలం కార్యకర్తల యొక్క ఆలోచనల్ని రెచ్చగొట్టి వాళ్ళ వైఖరిని, అంటే వాళ్ళని ఎలా అంటే ఒక కాలకేయుల యొక్క ముఠా ఉంటుంది చూడండి, అలా తయారు చేయగలుగుతాడు, తయారు చేశాడు. గత 10 సంవత్సరాల నుంచి సోషల్ మీడియా వేదికగా వాళ్ళందరినీ ఎలా దిగజార్చాడు అంటే ఒక కాలకేయుల ముఠాలా తయారు చేసి జగన్మోహన్ రెడ్డి కోసం సొంతింట్లో వాళ్ళనైనా సరే, సొంతింట్లో ఆడవాళ్ళనైనా సరే కించపరిచే విధంగా, అంటే వాళ్ళను కూడా ఆఖరికి లెక్క చేయకుండా బూతులు తిట్టే విధంగా వాళ్ళని ఒక ముఠాన్ తయారు చేశాడు సార్. ఇదే కదా జగన్మోహన్ రెడ్డి. ఈ 10 ఏళ్ల మీరు సోషల్ మీడియా, జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా స్ట్రాటజీస్ అన్ని తీసుకురండి, ఇదే కదా అధికారం పరమావధి అండి, ఎవరన్నా చంపుతారు ఏదైనా. రైట్, ఓకే. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను పవన్ గారు, జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం తల్లిని చెల్లినే కదా, ఆఖరికి భార్య బిడ్డలను కూడా లెక్క చేయడు, గుర్తుపెట్టుకోండి. అతనికి అధికారం ఉంది అంటే భార్యనైనా నడి రోడ్డు మీద నిలబెట్టడానికి సిద్ధపడతాడు. ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డిని ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను, నీకు సిగ్గుంటే, నువ్వు మనిషి జన్మై పుట్టుకుంటే, నువ్వు 2 ఆడబిడ్డలకు తండ్రి అయి ఉంటే, నీ భార్యకు నువ్వు నిజమైన భర్త అయి ఉంటే ఈరోజు బయటికి రా. తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వం ఏదైతే చేసిందో అది ఒప్పు అని చెప్పి వచ్చి బయటకు వచ్చి లేదు స్టేట్మెంట్. మళ్ళీ మీరు కూడా కొంచెం సీరియస్గా ఇబ్బందికరంగానే మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. కాదు పవన్ గారు, అది నీ భార్యకు జరిగిన అన్యాయానికే కదా అక్కడ న్యాయం చేసింది ప్రభుత్వం. బయటకు వచ్చి నీకు చెప్పడానికి ఏంటంట, నీ భార్యకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వం ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ప్రభుత్వం వచ్చి బయటకు వచ్చి ఒక పోరాటమే చేసినప్పుడు సొంత కార్యకర్తని అరెస్ట్ చేసి సొంత కార్యకర్తలతో ఈ రోజు తిట్టించుకుంటుందండి. సొంత కార్యకర్తలతో తిట్టించుకుంటున్న పరిస్థితికి ఈ రోజు మేము వచ్చాము. దేనికి? ఒక ఆడదాని గౌరవం కాపాడడానికి. అది నీ భార్య బయటకు వచ్చి ఈ రోజు ప్రభుత్వం చేసింది మంచి పని అని చెప్పడానికి నీకేంటి, నీ నాయకులకేంటి, నీ పార్టీలో ఉన్న నాయకులకేంటి, నీ పార్టీలో ఉన్న కార్యకర్తలకేంటి? దీన్ని కూడా రాజకీయం చేసుకుంటున్నావు అంటే నువ్వు మనిషివా కాదా నేను క్వశ్చన్ చేస్తున్నాను.